సమ్మె కొనసాగుతోంది. కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. అధికారులతో చర్చలు విఫలమయ్యాయి. 1250 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, విశాఖలో కొనసాగుతున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమ్మెకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నీటి సరఫరా విభాగానికి చెందిన 1250 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు సమ్మెకి దిగడం జరిగింది. కౌన్సిల్లో వాళ్ళకి జీతాలు పెంచాలన్న ప్రతిపాదన పెట్టినప్పుడు కౌన్సిల్ అంతా కూడా ఆమోదించి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి జీతభత్యాలు పెంచాలన్న ఆమోదాన్ని తెలిపింది. ఆ తరువాత నుంచి ఇప్పటిదాకా అది అమలు కాలేదు. దీంతో వాళ్ళు పదే పదే విజ్ఞప్తి చేస్తూ వస్తూ ఉన్నారు అధికారులకు. అయినప్పటికీ కూడా కొన్ని జీవోలు రాలేదని, అలాగే జీవీఎంసీ బడ్జెట్లు కేటాయింపులో ఆ అంశం లేదు అన్న కారణాలతో వాళ్ళు ఇప్పటిదాకా కూడా జీతాలను పెంచుతున్నట్లుగా కూడా కార్మికులకైతే ఒక భరోసా ఇవ్వలేకపోయారు. దీంతో గత నెల 11వ తేదీనే సమ్మెకి వెళ్తామని చెప్పి ఒక నోటీసును కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా అధికారులు కొంత సమన్వయం పాటించాలి, ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జి కమిషనర్ ఉన్న నేపథ్యంలో నిర్ణయాలు తీసుకోలేము అని మొన్నటిదాకా చెప్పుకుంటూ వచ్చారు. అయితే తాజాగా జీవీఎంసీ కమిషనర్ కార్గేని ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో కమిషనర్ ని కలిసిన తర్వాత ఆయన మరికొంత సమయం అవసరం అవుతుందని చెప్పిన నేపథ్యంలో కార్మికులు ఒకసారిగా ఇచ్చిన నోటీస్ ప్రకారం సమ్మెకి దిగారు. నిన్నటి నుంచి కూడా దాదాపుగా జీవీఎంసీ 4 జోన్స్ లోని కూడా జీవీఎంసీ ఓటర్ విభాగానికి సంబంధించి సమ్మె కొనసాగుతుంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా కూడా ఆగిపోయింది. అయితే సామాన్య ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మరొకసారి ఆలోచన చేయాలి, చర్చలకు రావాలని చెప్పి అధికారులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని పిలవడం జరిగింది. చర్చలకు కూడా వెళ్లారు. కానీ అధికారులు చెప్పిన అంశాలు కార్మిక సంఘాల నాయకులు అయితే ఒప్పుకోలేదు. దీంతో చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సమ్మె కొనసాగిస్తున్నామని చెప్తూ 1250 మంది దాని అనుబంధ సంఘాలు కూడా ఈ రోజు నుంచి కూడా సమ్మెకి వెళ్లాలన్న ఆలోచనలు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో అధికారులు మరొకసారి వారితో చర్చించి పరిస్థితిని సమన్వయపరుస్తామని అంటున్నారు. చూడాలి మరి ఏ విధంగా దీన్ని ఇటు అధికారులు అటు కార్మిక సంఘాలు తీసుకుంటాయి. అనురాధ, ఇప్పుడు సమ్మెలో పాల్గొన్న 1250 మంది ఉద్యోగులు ప్రధానంగా వారి యొక్క డిమాండ్స్ ఏంటి? ఒకే డిమాండ్ మీద వాళ్ళు ఇప్పటిదాకా కూడా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. పలుమార్లు నిరసనలు తెలియజేశారు. జీతం పెంచాలి వాళ్ళకి, ఎందుకంటే అవుట్ సోర్సింగ్ కార్మికులకి డైలీ వేజెస్ చొప్పున జీతాలు చెల్లిస్తున్నారు. అది నామినల్ ఏదైతే శాలరీ యాక్ట్ లో కూడా లేదు. ఖచ్చితంగా జీతం అయితే మాత్రం కనీస వేతన చట్టం ప్రకారం పెరగాలి అన్నది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. ఆ విధంగా మొదటి నుంచి కూడా వాళ్ళు పలుమార్లు వాళ్ళు నిరసనలు తెలియజేశారు. అధికారులకి విజ్ఞప్తి పత్రాలను కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కౌన్సిల్ లో కూడా వాళ్ళు ఈ డిమాండ్ ని అక్కడున్న ప్రతిపాదిత కార్పొరేటర్ కానీ కౌన్సిల్ సభ్యులు కానీ పెట్టడం జరిగింది. దాంట్లో కౌన్సిల్ కూడా ఆమోదించింది. అయితే అది ఇంప్లిమెంట్ చేయడంలో కొంత జాప్యం జరిగింది. ఇప్పటి వరకు కూడా జీవీఎంసీకి పర్మనెంట్ కమిషనర్ లేకపోవడం, అలాగే అధికారులు కౌన్సిల్ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు నిర్ణయాలు తీసుకుని బడ్జెట్ కేటాయింపులు జరగకపోవడంతో పూర్తిగా అంశాన్ని పక్కన పెట్టారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు అయితే చాలా మనస్తాపం చెందారు. ఎందుకనంటే కనీస వేతనాలు కూడా లేకుండా మేము అర్ధాకులతో పనిచేయాల్సి వస్తుంది అన్నది ప్రధానమైన డిమాండ్. ఒకే ఒక డిమాండ్ తో వాళ్ళు సమ్మెకి దిగడం జరిగింది. కనీస వేతన చట్టం అమలు చేయాలన్న డిమాండ్ మాత్రమే వాళ్ళు మొదటి నుంచి కూడా వినిపిస్తా ఉన్నారు. ఆ విధంగా వేతనాల పెంపు జరగకపోతే మాత్రం మేము విధులకు హాజరవ్వలేము అంటూ వాళ్ళు ఒక నిర్ణయాన్ని అయితే ఇప్పటిదాకా చర్చలు జరిపిన అధికారులకు తెలియజేశారు. అయితే అధికారులు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేసేదానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నీటి సరఫరా ఎమర్జెన్సీ సర్వీస్ కింద తీసుకుంటారు కాబట్టి వాటిని నిలుపుదల చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అయితే చూస్తున్నారు. కానీ ఈ సమస్యని జటిలం కాకుండా పరిష్కరించేందుకు కూడా అధికారులు మరోవైపు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే కార్మిక సంఘాల నేతలతో వాళ్ళు ఒకసారి చర్చలు జరిపారు, మరొకసారి చర్చలకు రమ్మని కూడా పిలవడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు మరొకసారి చర్చలకు వెళ్ళిన తర్వాత ఓకే, రైట్, థ్యాంక్ యూ అనురాధ.